గర్జించిందంట, గర్జనకు నేను పోయి లోపల దాచుకున్నంట. ఇక కేసీఆర్ గర్జనలు గర్జించినట్టు లేవురా నాయన. మన గాడిదలు ఏం చేస్తావా, ఒండ్ర పెడతాయా, ఏమంటారు గాడిదలను? గాడిదలు అరిస్తే ఏమంటారు నరసింహ? గట్లున్నది. మీ గాండ్రింపులకు మీ బెదిరింపులకు ఉడత ఊపులకు భయపడ్డాడు ఎవరు లేరు బిడ్డ. ఈడ దుక్కి దున్నిన చేతులు ఉన్నాయి. మీరేదో తోలు తీస్తా అంటే తీపించుకోనికే లేము. ఈ కండలు కరిగినాయి, మిగిలిందే తోలు. ఫస్ట్ నీ తోలు సంగతి చూసుకో, నీ తోలు సంగతి చూసుకో. ఊర్లో మాకు తెలుసు, ఊర్లలో నాటుకోళ్ళు ఉంటాయి కదా, కోని కాల్చినాక మనం మంచిగా కాల్చి తోలు తీసి పసుపు పెడతాం కదా, మంచిగా తోలు తీసి పసుపు పెడతారు బిడ్డ మా కొడంగల్ వాళ్ళు. నువ్వేదో తెలివితేటలు అనుకుంటున్నావు. ఈ తమాషా మాటలు, ఈ అతి తెలివితేటలు కట్టి పెట్టుకో. ఎన్ని ఎలక్షన్లు జరిగినా సిగ్గు లేకుండా అన్నిట్లలో డిపాజిట్లు పోతున్నా, బండకేసి కొడుతున్నా బుద్ధి రాలే. ఇప్పటికైనా మారుండ్రి. నాకేం లేదు, మీరు అట్లుంటేనే మంచిది. ప్రజలు చీత్కరిస్తారు, చీదర కొడతారు, లాస్ట్ దేనికి వనికి రాకుండా పోతారు. కాకపోతే ప్రతిపక్షమే లేదు తెలంగాణలో అని బయటకు పోతే ఇజ్జత్ పోయేటట్టు ఉన్నది. అదొక్కటే నా చింత. అందుకే మిత్రులారా, మంచిగా చేయండి. వేదిక మీద ఉన్న పెద్దలకు, మా మంత్రులకు అందరికీ నా సూచన, గ్రామాలలో సర్పంచులు వచ్చారు, అందరినీ కలుపుకోపోండి. గ్రామాల అభివృద్ధి జరిగినప్పుడే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ తెలంగాణ అభివృద్ధి చేసే బాధ్యత మనది. చిన్న వయసులో నాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు చాలామంది, మా సర్పంచ్ అమ్మ వచ్చింది సజ్జకాన్పేట, రేణుకమ్మనా మౌనిక, మా రాములు తమ్ముని కోడలు మౌనిక చెప్పింది, 24 ఏళ్ళు చిన్న వయసులో నేను సర్పంచ్ అయిన సార్ అని. ఎన్నో ఆలోచనలతోని ఇలా చిన్న వయసులో మీరు అందరు సర్పంచ్లు అయినరు. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు అయినరు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు అయినరు, 22, 23 ఏళ్ళకు ఉన్న వాళ్ళు అయినరు, పెద్దోళ్ళు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా సర్పంచ్లు అయినరు. మా రాఘవ వాళ్ళ తల్లి సర్పంచ్ అయింది. వీళ్ళందరూ ఎందుకు అయినరు అంటే గ్రామానికి ఏమైనా చేయాలని అయినరు. మరి వాళ్ళ ఆలోచనలు వాళ్ళు గ్రామానికి చేయాలన్నదాన్ని మనం ఈరోజు పూర్తిగా సహకారం అందించాలి వాళ్ళకు. వాళ్ళందరినీ కూడా